ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, మీరందరూ ఈ ఉదయాన్ని ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? దేవుడు తన కృపచేత మన ఆయుష్కాలను పొడిగిస్తూ మనందరికీ మరి ఒక చక్కని ఉదయాన్ని అనుగ్రహించి ఈరోజు మనల్ని సజీవులుగా ఉంచి ఆయన వాక్యాన్ని వినడానికి, నేను మీతో దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప అవకాశంను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుని మాటలు విని గొప్ప అవకాశాన్ని దేవుడు మరలా ఈరోజు అనుగ్రహించారు. నిజంగా ఎంతో అదృష్టవంతులం మనం. కాబట్టి దేవుని వాగ్దానాన్ని ఏదో వింటున్నాం అన్నట్లుగా కాకుండా ఈరోజు నాతో మాట్లాడండి అయ్యా, నా హృదయంలో నీ బాధను తీసివేయండి, నా హృదయంలో నీ భారాన్ని తీసివేయండి అని ప్రార్థన పూర్వకంగా వినండి. తప్పకుండా దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో నీతో మాట్లాడతారు, నేను ధైర్యపరుస్తారు, ఇచ్చిన మాటను తప్పక నెరవేరుస్తారు. ఎందుకంటే ఆయనకు ఇచ్చిన మాట నెరవేర్చడమే తెలుసు, మాట వెనక్కి తీసుకోవడం తెలియదు. అందువల్ల తప్పకుండా మాట ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడు. వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి. మీ ప్రార్థన విన్నపంలోనే నాకు తెలియచేయండి. అనేక మంది కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తున్నారు. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ జీవితంలో మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకోవాలని, మీ జీవితంలో అద్భుతాలు చూడాలని, మీ ప్రార్థనలన్నీ సఫలపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కూడా అదే పట్టుదలతో ప్రార్థించండి, విజయాలు పొందుకోబోతున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో అనేక మంది గుండె బరువుతో, గుండె బాధతో, అనేక మంది మాటల ద్వారా గాయపడుతూ, అనేక మంది క్రియల ద్వారా గాయపడుతూ నలిగిపోతూ ఉన్నారు. అనేక సంవత్సరాలుగా ఇదే భారము నా గుండెల్లో ఉంది, ఇదే బరువుతో నేను జీవిస్తున్నాను అని విడుదల కొరకు ఎదురు చూస్తున్నారు, సమాధానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా. అవును, నీవు ఆశించినట్లుగా, నీవు ప్రార్థిస్తున్నట్లుగా నిన్ను విడిపించే దేవుడు, నిన్ను ధైర్యపరిచే దేవుడు, నీ జీవితంలో అద్భుతాలు జరిగించే దేవుడు నీకున్నాడు. భయపడొద్దు. ఈరోజు దేవుడు అద్భుతకరమైన ఒక మాటను మీకు తెలియజేయాలని ఇష్టపడుతున్నారు. చూడండి, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనంలో చివరి మాట, నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇది యెహోవా వాక్కు. ఆమేన్. అనేక సంవత్సరాలుగా రోగాన్ని అనుభవిస్తూ, బాధను అనుభవిస్తున్న నీకు దేవుడు ఆరోగ్యం కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాకుండా నీ గాయములను మాన్పేదను అని కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ దేవుడు నరులకు అసాధ్యమైన, తాము మాన్పుకోలేని గాయములను గురించి మాట్లాడుతున్నాడు. అసాధ్యమైన వ్యాధులను గురించి కూడా మాట్లాడుతున్నాడు. శరీరానికి అయిన గాయము ఒక డాక్టర్ ద్వారా, మెడిసిన్ ద్వారా తగ్గించుకోవచ్చు. అయితే నరుల హృదయాలకు కలిగిన గాయాలను మాన్పడం ఈ లోకంలో ఏ మనిషికి సాధ్యం కాదు. బలహీనులైన వారి జీవితాల్లో సాతాను కలిగించే గాయాలు ఇవి. చాలామంది పైకి సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు, ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉంటారు, పైకి బలంగా కనిపిస్తూ ఉంటారు, ఎంతో నెమ్మదితో, సంతోషంతో, సమాధానంతో జీవిస్తున్నట్లుగా నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు. అయితే వారి హృదయాల్లో అనేక శోధనలు, అనేక బాధలు, అనేక నిందలు, అవమానాలు, అనేక అక్కరలు, అనేక ప్రమాదములు, అనేక వ్యాధులు, రోగాలు, భయంకరమైన అప్పులు, ఆర్థిక లోటుపాట్లు. అనేక మంది వారిని వారి మాటల చేత, వారి చేతల చేత, వారికి కలిగించిన అనేక గాయములతో నిండిన హృదయములతో జీవిస్తూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ గాయములను మాన్పుకోవడానికి, శాంతి పొందుకోవడానికి, సంతోషంగా జీవించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే దినదినము మరిన్ని క్రొత్త సమస్యలు హృదయాన్ని గుచ్చుతూ, గాయాన్ని పెంచుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో జీవితంపై విసుగుదల, బ్రతుకుపై విరక్తి కలిగి జీవోత్సవంలా జీవిస్తూ ఉంటారు. ఇక నా పరిస్థితి ఇంతే, నా జీవితం ఇక మార్పు చెందదు, ఇక నా జీవితం ఇలానే ముగించాల్సిందేమో అనే ఉద్దేశానికి వస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఇటువంటి గాయాల నుండి విడిపించగలిగిన శక్తి ఈ భూమిపై ఎవ్వరికీ కూడా లేదు. గాయపరిచిన శత్రువు సాతాను చాలా బలవంతుడు. బలహీనులైన మనుషులపై తన బలాన్ని చూపిస్తూ వేధిస్తూ ఉంటాడు.
గాయంతో ఉన్న వారిని ఇంకా గాయపరుస్తూ ఉంటాడు. నీవిక ఓడిపోయావు, నీ జీవితం పాడైపోయింది, నీవన్నీ పోగొట్టుకున్నావు, ఈ స్థితిలో నిన్ను ఎవరు విడిపిస్తారు, నీ జీవితానికి ఎవరు బాగు చేస్తారు, నీ గాయపడిన హృదయాన్ని ఎవరు బాగు చేస్తారు, నీ గాయాన్ని ఎవరు కడతారు, ఇక ఎవ్వరు నిన్ను బాగు చేయలేరు. దేవుడు ఉంటే నీ జీవితం ఎలా ఎందుకుంటుంది, ఇక నిన్నెవ్వరు బాగు చేయలేరు, నీవింక బ్రతికి వృధా, చనిపో అని ప్రేరేపిస్తూ ఉంటాడు. అప్పుడు సాతాను చెప్పిన మాటలన్నీ నిజమే అనిపిస్తూ ఉంటుంది. అవును, నా జీవితం ఇలానే ఉంది కదా, నా పరిస్థితులన్నీ ఈ విధంగానే ఉన్నాయి కదా, నేను ఇంక బ్రతికి ఎందుకు, నేను చనిపోతేనే బాగుంటుందేమో, ఇక ఈ లోటు నా జీవితంలో ఎవరు పూడుస్తారు, ఈ నింద నుండి నన్ను ఎవరు విడిపిస్తారు, ఈ వ్యాధి నుండి నేను ఎలా స్వస్థత పొందుకుంటాను, ఇన్ని సంవత్సరాలుగా నా హృదయంలోని గాయం ఎవరు మాన్పగలుగుతారు అని సాతాను పదే పదే నీకు చెప్తున్న మాటలన్నీ నిజమే అనిపిస్తూ ఉంటుంది. అవును, సాతానుకు బాగా తెలుసు నీవింకా ఏ బలహీనతలో ఉన్నావో, ఏ బలహీనతలో నిన్ను పడవేయగలడో, నీవెక్కడ పడిపోగలవో అక్కడ చూచి నిన్ను పడవేయడానికి, నిన్ను కృంగదీయడానికి, నిన్ను మానసికంగా గాయపరుస్తూ నిన్ను లోకంలో లేకుండా చేయడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటాడు. అనేక అబద్ధాలు చెప్తూ ఉంటాడు. నా దేవుడు ఉన్నాడు, నన్ను విడిపిస్తాడని నువ్వు ఎప్పుడైనా అంటే వెంటనే చెప్తాడు ఇది నిజమా, దేవుడున్నాడా, దేవుడు నీకు సహాయం చేస్తాడా, ఆయనే ఉంటే ఈరోజు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావంటాడు. ఆదిలో హవ్వ దగ్గరికి కూడా వెళ్ళి ఈ విధంగానే సాతాను చెప్తున్నాడు. ఆ పండు తింటే మేము చనిపోతామని దేవుడు చెప్పాడని హవ్వమ్మ చెప్తూ ఉంటే సాతాను అంటాడు ఇది నిజమా, ఎప్పటికీ కూడా మీరు చనిపోరు, ఆ పండు తింటే మీరు దేవతల వేళ అయిపోతారని అబద్ధం చెప్పాడు. కానీ ఆ పండు తిన్న తర్వాత వారు ఆత్మీయంగా చనిపోయారు, దేవునికి దూరం అయిపోయారు. నిత్యము సంతోషంగా ఉండే వారి జీవితంలోనికి పాపం ఎంటర్ అయింది. ఏదైనా తోటలోండి గెంటి వేయబడ్డారు. అప్పుడు హవ్వమ్మను శోధించిన అదే శత్రువు ఈరోజు నిన్ను కూడా శోధించడానికి నీతో కూడా అంటున్నాడు ఇది నిజమా, నీవు బాగుపడగలుగుతావా, నీ జీవితంలో నువ్వు ఇది చేయగలుగుతావా, దేవుడు నీకు సహాయం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావా, ఇవేవి కూడా జరగవు, నీ జీవితం ఇక బాగుపడదు, నీ గాయమికి ఎవ్వరు కూడా మాన్పలేరని నీతో పదే పదే సాతాను అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ నీ జీవితంలో ఇదే విధమైన సమస్యతో నువ్వు బాధపడుతున్నావేమో, నీ అనారోగ్యాన్ని గురించి లేక నీ హృదయానికి తగిలిన గాయమును గురించి, ఈ గాయము నుండి నేను ఎప్పటికీ విడిపించబడలేను, నా బ్రతికి ఈ విధంగానే ముగించాలని ఒకవేళ చనిపోవాలనే థాట్స్తో నీవు ఉన్నావేమో, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వాగ్దానం నీ కొరకే. నిన్ను విడిపించలేని శక్తిహీనుడు కాదైనా, ఎవ్వరు విడిపించలేకపోయినా దేవుడు నిన్ను విడిపించగల సమర్థుడు. సాతాను శక్తులకు మించిన అధిక శక్తి కలిగిన దేవునికి నిన్ను విడిపించడం సాధ్యం. దేవుడిస్తూ నీ వాగ్దానం నమ్మగలిగితే ఆయన కార్యం తప్పక నీవు చూస్తావు. దేవుడు నీ తండ్రి, నీవైన కుమారుడవు, నీవు కుమార్తెవు. కాబట్టి తన ప్రియమైన బిడ్డగా నీకు ఆయన ఆరోగ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ గాయములు ఏవైనా సరే వాటిని మాన్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాటి మచ్చలు, వాటి జాడలు కూడా కనుమరుగు చేయగలిగిన సమర్థుడైన, నీపై శత్రుత్వం కలిగిన, నిన్ను గాయపరిచిన నరుల బలము కంటే బలవంతుడు, సాతాను శక్తుల కంటే బలవంతుడు దేవుడు. నీ శరీర రోగములు, బాధలను మించినవాడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. యుద్ధము యెహోవాదే. నిన్ను గాయపరచు పరిస్థితులతో, నీ వ్యాధులతో, నీ రోగాలతో, నీ సమస్యలతో నీ జ్ఞానము, నీ బలము ఉపయోగించి యుద్ధం చెయ్యకు. మించిన బలము గలవాని చేతులకు అప్పగించు. ఈరోజు ఈ మాటలు వింటూ కూడా నీ గాయమును గురించి నీవు అనుకుంటూ ఉన్నావేమో, నేనేమి చేసినా ఈ గాయం నుండి నేను తప్పించుకోలేకపోతున్నానని. అవును, నీవు ఏదో చేయడం ద్వారా ఇది సాధ్యం కాదు. నిన్ను పూర్ణ శాంతి గలవానిగా చేయగలిగిన దేవుని చేతులకు మాత్రమే సాధ్యం. కాబట్టి నీవు ఆయన చేతులకు అప్పగించుకో. పూర్ణ హృదయముతో నీ జీవితాన్ని దేవుని చేతులకు అప్పగించు. నా బలం కాదయ్యా, నా శక్తి కాదయ్యా, నా బలము నీవేనయ్యా, నా శక్తి నీవేనయ్యా, నాకు గాయం చేస్తూ నీ శ్రమలను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను. యుద్ధము నీది, విజయము నాదే, నీ ద్వారా నేను విజయం పొందుకుంటున్నానని ఈరోజు మనందరం కూడా దేవుని చేతులకు మనల్ని సమర్పించుకుంటూ మోకరిందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపచేత మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు స్పష్టంగా మాతో మాట్లాడారు. నీకు ఆరోగ్యం కలుగు చేస్తున్నాను, నీ గాయం నన్ను మానిపెదనని. తండ్రి, ఈ లోకంలో ఎవ్వరూ చెయ్యలేని, ఈ లోకంలో ఎవరికి సాధ్యం కాని
అద్భుతకరమైన స్వస్థతను, ఆరోగ్యమును శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఇస్తానని వాగ్దానం చేశారు. తండ్రి, ఎంతమంది రోజు వాగ్దానాన్ని విన్నారో వారి జీవితంలో ఉన్న ప్రతి వ్యాధి నుండి విడిపించండి. వారి జీవితంలో ఉన్న ప్రతి గాయమును కట్టండి. వారు ఏ పరిస్థితిలో కృంగిపోయి ఉన్నారో, ఏ పరిస్థితులు వారిని బాధిస్తూ ఉన్నాయో, ఏ గాయము వారిని రేపుతోందో ప్రతి విషయాన్ని కూడా మీరు మాన్పివేస్తున్నందుకు వందనాలు. ప్రతి అశాంతి నుండి విడిపించండి. ప్రతి శాపమును విరిచివేస్తున్నందుకు వందనాలు. యేసునామములో ప్రతి గాయమును కడుతున్నందుకు వందనాలు. ప్రతి ఇంటిలో కూడా పరిశుద్ధాత్ముడు మీరు అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఎవరు ఏ వ్యాధితో కృంగిపోయినారో, ఎవరు ఏ సమస్యతో కృంగిపోయినారో, నలిగిపోతున్నారో ప్రతి ఒక్కరికి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ప్రతి పాపభారము, ప్రతి రోగభారము, ప్రతి వ్యసనాలు, దురాత్మ శక్తుల నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ప్రతి ఇంటిలో కూడా స్వస్థత కార్యములు జరుగునుగాక. ప్రతి ఇంటిలో అద్భుతాలు జరుగునుగాక. ప్రతి ఇల్లు శాంతితో నింపబడునుగాక. ప్రతి ఇంటిలో సమాధానము కలుగునుగాక. తరతరాలుగా వస్తున్న శాపము కొట్టివేయబడునుగాక. వ్యసనాల నుండి విడుదల పొందుకొందురుగాక. ఆర్థిక బంధకాల నుండి విడుదల పొందుకొందురుగాక. అప్పుల నుండి విడుదల పొందుకొందురుగాక. కుటుంబ సమస్యలను విడుదల పొందుకొందురుగాక. ఉద్యోగ సమస్యలను విడుదల పొందుకొందురుగాక. వ్యాపారంలో సమస్యలను విడుదల పొందుకొందురుగాక. పొలం సమస్యలను విడుదల పొందుకొందురుగాక. ఇంటి సమస్యలను విడుదల పొందుకొందురుగాక. ల్యాండ్ ఇష్యూస్లో విడుదల దయచేయండి తండ్రి. కోర్టు కేసెస్ను విడుదల పొందుకొందురుగాక యేసునామములో. ఇక వారు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుండి కూడా మీరు విడిపిస్తున్నారని నమ్ముతున్నాను. అదేవిధంగా ప్రతి గర్భమును ముట్టి స్వస్థపరుస్తున్నందుకు, కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రతి ఇంటిలో అద్భుతకరమైన వివాహంలో జరిగిస్తున్నందుకు వందనాలయ్యా. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ జయము దయచేస్తున్నందుకు వందనాలు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి. వ్యవసాయాలను దీవించండి నాయన. చేతి పనులను దీవించండి అయ్యా. పాడి పంటలను దీవించండి. ఏ పని చేస్తున్న ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా గర్భంతోనే బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరుపుకుంటున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈరోజు వారు ఏ ప్రారంభం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా ప్రతి స్థలంలో వారికి తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాయపడిన హృదయాలతో, గాయపడిన మనస్సులతో ఈ మాటలు వింటున్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, మీ గాయములన్నీ కూడా మాన్పివేయబోతున్నాడు దేవుడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి. సంతోషాన్ని మీరు పొందుకోబోతున్నారు. దేవుడు నాతో మాట్లాడాడు, నేను బలపరచబడ్డానన్న వారు ఆమెను కామెంట్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కు, మీ బంధువులకు, స్నేహితులకు అందరికీ ఈ వాగ్దానాన్ని పరిచయం చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.